హలో! వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఈ వాట్సాపుల్లోనూ, ఇన్‌స్టాగ్రాముల్లోనూ కేరళలోని వాయనాడ్ పిక్చర్స్ చూసి, చూసి అబ్బా! ఎప్పుడెప్పుడెళ్లి చూసేద్దామా అనిపించేది. సో, ఫైనల్లీ టైమొచ్చింది. మా ఫ్యామిలీ అంతా కలిసి వాయనాడ్‌కి బయలుదేరాం. అయితే వయనాడ్ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా ఫ్లైట్ లేదు. ట్రైన్‌లో అంటే చాలా టైం పట్టేస్తుంది. సో, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కోచి గానీ, కోళికోడ్ గానీ వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకొని వాయనాడ్ వెళ్ళాలి. మేమైతే కోయికోడ్‌నే చేసుకున్నాం. ఇక్కడ రాత్రే చేరుకున్నాం. పొద్దున్నే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయి, ఇక్కడ ప్రామినెంట్ ప్లేసెస్ చూద్దామని బయలుదేరాం. మేమిప్పుడు దగ్గరలో ఉన్న ఒక యూనిక్ మాస్క్‌కెళ్తున్నాము. ఇండియాని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు గదా! దానికిది మంచి ఎగ్జాంపుల్ అనమాట. దీనికి హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ చాలా ఉందనమాట. అందుకే ఇక్కడికొచ్చాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ మాస్క్ పేరేంటి? ది మిష్కల్ పల్లి మిష్కల్ మాస్క్. షేప్ బాగుంది, కేరళ స్టైల్‌ది. ఇది మామూలు మాస్క్ కాకుండా వాట్ దే ఆర్ టెల్లింగ్ దిస్ మాస్క్ డిఫర్స్ ఫ్రమ్ ది ఇస్లామిక్ స్ట్రక్చర్స్ కాకుండా టింబరు అది వాడి చేస్తారు. మాస్కులకి సడన్గా డోమ్ ఉంటుంది కదా, ఇక్కడ టింబరు టైర్స్ కాబట్టి వాడు. ఈ మాస్క్ వెరీ డిస్టింక్ట్. ఇది కట్టిన అతని పేరేంటంటే నహుదా మిష్కల్, యమన్ ట్రేడర్. అతను బోల్డ్ ట్రేడ్ షిప్లు ఉండి చైనాకి, ఇండియాకి, అరబ్ వరల్డ్కి ట్రేడర్. అతను కట్టాడు. ఇక్కడ ప్లేట్లు చూసారా? మండి బిర్యానీ ప్లేట్ సైజులో ఉన్నాయి పెద్దగా. ఇదేంటంటే పేదవాళ్ళకి దీంట్లో అన్నప్రసాదం పెడతారంట. ఇతనెవరో మాకు తెలీదు కానీ గైడ్ కూడా కాదు. మా అబ్బాయికి పిలిచి పిలిచి అక్కడున్నవన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడసలు. కాకపోతే అతను మాట్లాడేది ఇంగ్లీషే అయినా భాష అర్థం చేసుకోవడం మాత్రం కష్టంగానే ఉంది కొంచెం. ఇంగ్లీష్ భాష ఒకటే అయినా ఇండియాలో ఎన్ని రకాల ఇంగ్లీష్‌లో. Full wood day. 1 pillar 1.5 lakh. 60 by 60 pillars. Total 24 pillars. Ground floor. First of all, నమస్కారం. సెకండ్ టైం నమస్కారం. ఇది యాక్చువల్లీ యూనిక్ ఫర్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ బ్లెండ్. నాకు ఈ స్లాంగ్ నాకు చాలా అర్థం కాలేదు. అందుకే క్వశ్చన్స్ అడగలేకపోయాను. ఏంటి సన్ను నో సన్ ఏదో అన్నాడేంటి? ఎండ పడకుండా కట్టారు పిల్లర్స్ పెట్టి. లోపలికి ఎండ పడదు. అసలు ఒక్క మాట కూడా అర్థం కాలేదు బాబోయ్. అర్థమాడు కదా. అదేలే, కొంచెం పళ్ళు పోయినాయి, అర్థం కావట్లేదు. బేసికల్గా ఇది ఇండో ఇస్లామిక్ ఫ్యూజన్. ఇది లోకల్ కదా, కేరళ ఇల్లు లాగా ఉంది. ఇస్లామిక్ డోమ్ ఉంటుంది లేదు. ప్లస్ ఆర్టిస్టులు కట్టిన వాళ్ళు చైనీస్ అంటారు. ఎందుకంటే ఆ యమన్ ట్రేడరు చైనాకి, గల్ఫ్కి ట్రేడింగ్ చేసేవాడు, షిప్పులో ఓనర్. సో ఆయన కట్టించాడు 14th centuryలో కట్టించాడు. ఇమాజిన్. లేడీస్ అయితే ఎలాగో అలౌ చేయరు, దాంట్లో డౌట్ ఏం లేదు. జెంట్స్ని కూడా ఇంకా అలా నిక్కర్లు వేసుకొస్తే అలౌ చేయరు. అందుకే జస్ట్ మేము బయట నుంచి ఆ స్ట్రక్చర్ని ఎంజాయ్ చేస్తున్నాం. Muslim Hindu workers, Chinese designer. ఏంటి 12 o'clock? భలే ఇంట్రెస్ట్గా చెప్తున్నారు. Arabic ka naam. Arabic. Full English. All Malayalam. Full words. Right. ఓకే. So this is an old mosque, huh? 700 years old. 700 years old. Okay. And now you are managing this. So what do? They do prayers here? Prayers 5 times prayer every day. 5 times. The Friday is a special prayer. Okay. Noon, after 12 o'clock. This is a heritage mosque, huh? Yeah. Heritage. It's a heritage, very old mosque. నేను ఇలా కిటికీలోంచి వీడియో తీసా. లోపలికి వెళ్ళకూడదు కదా. ఎదురుగానే చిన్న పాండ్ బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ ఏదో అతను చెప్పారు కదా, చెప్పు. ఇంతకీ ఆయన ఏం చెప్పాను నాకు అసలు స్లాంగ్ వల్ల అసలు ఎక్కలే అర్థం కాలేదు. ఎక్కడో 1-2 వర్డ్స్ వెళ్తున్నాయి కానీ అర్థం హిందూ ముస్లిం వర్కర్స్ ఉండేవాళ్ళు. డిజైనర్ ఒక చైనీస్ ఆర్కిటెక్ట్ డిజైనర్ ఉన్నాడు. అయినో తెలియ అర్థం కాలే కానీ చైనీస్ వాళ్ళు కూడా ఉన్నారు. స్టైల్ ఏమో హిందూ ఇస్లాం మిక్స్చర్ అన్నమాట ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ పిల్లర్స్ అని లోపల 24 ఉన్నాయి. అవి హిందూ టెంపుల్ స్టైల్లో పిల్లర్స్. అవి గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్. ఇంక మళ్ళీ పైన 16 అన్నారు. పైన 11 పిల్లర్స్ వేరే స్టైల్లో, ఇస్లామిక్ స్టైల్లో. కింద హిందూ స్టైల్, బయట ఇది
రూఫ్ ఇవన్నీ కొంచెం చైనీస్ స్టైల్ అని అన్నాడు, మరి ఎక్కడ రాయలేదు, నాకు తెలీదు. ఓకే. ఇది వీళ్ళు ఈ జనరల్గా కేరళ వాళ్ళు అరబ్స్ వాళ్ళతో ట్రేడింగ్ అయ్యేది ఎప్పటి నుంచో. ఈ కోస్ట్ అంతా ఎప్పుడు ట్రేడింగ్ అవుతున్నాడు ఆఫ్రికా అరబ్స్తో ఎప్పటి నుంచో, 2000-3000 ఇయర్స్ నుంచి అవుతుంది. వీళ్ళు వచ్చినప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ కదా, ఇది చూడంగానే ఇక మంట పెట్టారు వీళ్ళకి. సో ఎందుకు మంట పెట్టారు? వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. ఇది సగం కాలిపోయింది, మళ్ళీ కట్టారు. ఇక్కడ లోకల్ కింగ్ వీళ్ళతో ముస్లిమ్స్తో బాగానే ఉండేవాళ్ళు, ఎందుకంటే అరబ్స్తో అలా ట్రేడింగ్ అయ్యేవాళ్ళు, ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. సో లోకల్ కింగ్, హిందూ కింగ్ మళ్ళీ కట్టడానికి డబ్బులు ఇచ్చాడు అనమాట. అతను హిందూ అయినా మాస్క్ కట్టడానికి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు. మాస్క్ ఒరిజినల్గా కట్టింది మాత్రం యమన్ వాడు, ఇండియా వాడు కాదు. యమన్లో రిచ్ ట్రేడర్ ఇక్కడ మాస్క్ కడతారని చెప్పి ఇక్కడ కట్టాడు. లోకల్ కింగ్ కూడా ఓకే. ఆ రోజుల్లో యమన్ వాడు వచ్చాడు ఇక్కడికి, అంకన్నా ముందే వచ్చేవాళ్ళు కూడా. అప్పుడు అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండేదా? ఎక్కువ అని కాదు, రెగ్యులర్ గా ట్రేడ్ చేసేవాళ్ళు కదా, అలాగా. సో ట్రేడర్స్. ఆయన చాలా ఇంట్రెస్ట్ గాను చాలా చెప్పాడు కదా, నేను దీన్ని పిలిచి 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 చెప్తున్నాడు ఆయన. అది వెళ్ళిపోయింది టాటా ఇప్పుడు పైకి ఉంది, నేను సెట్టింగ్ లోనే చేస్తారు వెళ్ళిపోయింది. ఫిష్లు ఎన్ని ఉన్నాయో, బుల్బులి ఫిష్లు. నాకైతే చాలా ఊరు చాలా క్లీన్గా అనిపించింది. చూడండి, సాధారణంగా ఇలాంటిది అంటే ఏదో పక్కన తినేసి చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇక్కడంతా లేవు. కొంచెం నీట్గా ఉంది ఇదంతా కదా, బాగుంది, ప్లెజెంట్గా. అసలు ఈ ఊరు ఎలా ఉంటుందో కూడా అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకోసమే కొన్ని చిన్న చిన్న క్లిప్స్ కూడా చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఈ కోరికోడ్ని క్యాలికట్ కూడా అనేవాళ్ళు. యాక్చువల్గా అయితే క్యాలికట్టే పేరు, 1948 తర్వాత ఆ పేరు మార్చేశారు. కొంచెం ఆ ట్రెడిషనల్గా మలయాళం నేమ్ సౌండ్ అయ్యేలాగా ఆ పేరు పెట్టారనమాట. కోయికోడ్ని చాలా మంది కోజీ కోడ్ అంటారు. KOZHI ఉండేసరికి జీ అని పలుకుతారు, కానీ జీ పలకూడదు, మలయాళం వాళ్ళగా నాలుక తిప్పి అనాలన్నమాట. ఈ ఊరు ఎలా అనిపించింది? ప్లెజెంట్గా, క్లీన్గా, చాలా బాగుంది కదా. ఇదైతే బీచ్ రోడ్డు. ఈ బీచ్ రోడ్ మాత్రం నాకు వైజాగ్ది గుర్తొచ్చింది. దీనికంటే నాకెందుకో వైజాగ్ వ్యూవే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉంది, అదే వైజాగ్ అయితే వంపులు తిరుగుతుంది, లేదా కైలాసగిరి మీద నుంచి చూస్తే ఎంత బాగుంటుంది. మీరేమంటారు? ఇక్కడ దగ్గరలోనే ఒక పోర్టుకి ఫస్ట్ టైం వాస్కో డ గామా కాలు పెట్టారు. యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టిన ఫస్ట్ నావికుడు అతనే. ఇప్పుడు కార్లో జరిగిన ఒక ఫన్నీ కన్వర్జేషన్ మీకోసం. कालिकट नहीं तो कडलुंडी एक फिश मिलता है, उधर अच्छा एक रेस्टोरेंट है कालीकट बीच में। नहीं कडलुंडी कितना दूर है शाम को? अभी हम जाता है ना, हाँ उधर ही है। उधर ही है। अच्छा, वो लंच टाइम को मिलता है। नहीं देखेगा। इनको नॉनवेज बहुत पसंद है। मैं वेजिटेरियन है इसीलिए जोक कर रहा है, मैं वेज खाता हूँ, ये लोग मुझे खाते हैं। నువ్వు మనుషులు తింటావు, మేమేదో కోళ్ళు మేకలు తింటాం. నువ్వు మనుషులు బుర్రలు పీక్కు తినేస్తావు, ఊడ్చుకుని ఇలాగా పోర్కుతో గీకి గీకి తినేస్తావు. నీ స్పెషాలిటీ అది. మేమేదో కోళ్ళు మేకలు ఉడికించుకుందాం, నేను జాతికి అంకితం అవుతాను. అదే మనుషులు తింటాం. ఇంకో మంచి టూరిస్ట్ స్పాట్తో మీ ముందుకొస్తా. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దే, మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఉంటా మరి.